వాడి తగ్గింపు అంత ఒట్టిదే. వాడి సాత్వికము, వాడు చెప్పే ప్రేమ, వాడి సువార్త అంతా ఒట్టిదే. ఎందుకు తెలుసా? దేవుని ప్రణాళికను భూమి మీద జరిగించడానికి దేవుడు పంపి నిలబెట్టి బ్రతికించి వాడుకుంటున్న ఒక దైవజనుడిని వాడు అనవసరంగా నిష్కారణంగా ద్వేషిస్తున్నాడు. ఇంకా నువ్వు చెప్పే మంచి బోధలు, మంచి ప్రసంగాలు, మంచి లక్షణాలు ఎందుకు? వేస్ట్ కదా. మంచి వాళ్ళు ఉంటారు చాలామంది. దైవ ప్రణాళిక అనేది ముందుకు రాగానే వాడు రంగు తేలిపోతుంది. వాడు కప్పుకున్న గొర్రెబొచ్చు ఊడిపోతుంది, లోపల పంది బయటకు వస్తుంది. చాలామంది బ్రదర్ మనం కలిసి సేవ చేద్దాం, అది ఇది అంటారు. సరే మా ఇంటికి రండి బ్రదర్ అని పిలిచి ప్రార్థన చేయిస్తే అక్కడ బుక్ ర్యాక్లో యుగాంతం కనపడ్డది అనుకో, ఇక వీనికి పిచ్చుకుక్క ఆత్మ ఆవేశిస్తుంది. వాట్ ఈస్ దిస్? మీరు ఓఫీర్ గారి అనుచరులా? ఓఫీర్ గారి బోధలు నమ్ముతున్నారా? మీ ఇంట్లో ఇదెందుకుంది అని ఇక వాడు మొత్తము శత్రువు అయిపోతాడు. ఇంతసేపు ఏమో బ్రదర్ మనం ప్రేమ కలిగి ఉండాలి, కలిసి ఉండాలి. ఎవడైనా దేవుని సంబంధి అవునా కాదా బయటపడాలంటే సింపుల్ వానికి నా బుక్ ఒకటి ఇవ్వండి, వాని రంగంతా తేలిపోతుంది. వాడు పెట్టుకున్న మీసాలు ఊడిపోతాయి, కప్పుకున్న బొచ్చంతా ఊడిపోతుంది, ఒరిజినల్ రంగు బయటకు వస్తుంది. అంతసేపు మంచిగా నటించాడు, మరి అదేంటి? ప్రేమించాలి, కలిసి ఉండాలి అన్నాడు, అదేంటి మరి? అది ఎటుపోయింది ఇప్పుడు? అరే భయ్, అదంతా ఆదాము నుండి కలిగిన మంచితనము, దేవుని నుండి కలిగిన మంచితనం అయితే వాడు దైవ ప్రణాళికతో ఏకీభవించి తీరుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. క్రీస్తు యేసు నుండి కలిగిన జీవం మనలో పనిచేస్తుంటే ఆ జీవము, దానిలో నుండి వచ్చే ఫలము దేవుని ప్రణాళికకు ఎప్పుడు కూడా అలైన్ అవుతుంది, పర్ఫెక్ట్ అలైన్మెంట్లో ఉంటుంది, సహకరిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గనుక సోలిష్ గుడ్నెస్ వేరు, స్పిరిచువల్ గుడ్నెస్ వేరు. ఇది వాచ్మన్ మహాశయం దగ్గర నేను నేర్చుకున్న పాఠం. ఆయన పుస్తకాలు చదవండి. ప్రాణ సంబంధమైన మంచితనం ఉంది, ఆత్మ సంబంధమైన మంచితనం ఉంది, ప్రాణ సంబంధమైన జ్ఞానం ఉంది, ఆత్మ సంబంధమైన జ్ఞానం ఉంది. దే లుక్ ఐడెంటికల్ బట్ దే ఆర్ నాట్ ద సేమ్. వాడు ప్రేమ అంటాడు, వీడు ప్రేమ అంటాడు. వాడు క్షమించమంటాడు, వీడు క్షమించమంటాడు. వాడు పరిశుద్ధంగా ఉండమంటాడు, వీడు పరిశుద్ధంగా ఉండమంటాడు. సేమ్ లాంగ్వేజ్ ఇద్దరు మాట్లాడుతుంటారు. కానీ దేవుని పని, దేవుని ప్రణాళిక అనేది ముందుకు రాగానే వాడు తిరగబడతాడు. అది ఎందుకని తిరగబడుతాడు అని అంటే అది ఆదాము జీవములో ఉన్నటువంటి మంచితనం. అది దేవుని రాజ్యానికి పనికి రాదు. మనం దేవుని జీవము కలిగి అన్ని పనులు చేయాలి.